हाय फ्रेंड्स वाइश रेसिपी चैनल की स्वागतम। ఈరోజు అల్లంతో ఒక మంచి హోమ్ రెమెడీ తెలుసుకుందాం। అల్లంతో పాటు తేనె కూడా ఉపయోగిస్తున్నాం। అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే। తేనెలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి। ముందుగా మనం అల్లంను శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। అల్లం సాంప్రదాయ వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు। పురాతన కాలం నుండి ఎన్నో అనారోగ్య సమస్యలకు అల్లం ఉపయోగిస్తున్నారు। అల్లం ముక్కలను తేనెలో నానబెట్టి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి। బౌల్లో వేసుకున్నాక ఇన్ని ముక్కలైతే రోజుకి సరిపోతాయి। దీనిలో ఒక స్పూను తేనె కలిపి ఒక గంట అలా వదిలేయాలి। ఒక గంట తర్వాత తేనెలో అల్లం ముక్కలు బాగా నానుతాయి। అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి। ఈ విధంగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి। తేనె ఆర్గానిక్ తేనె అయితే చాలా మంచిది। తేనెలో ఎన్నో పోషకాలు మనకు శరీరానికి ఎన్నో విధాలుగా సహాయపడతాయి। తేనె ఆర్గానిక్ తేనె దొరకకపోతే కంపెనీ తేనె ఏదైనా వాడవచ్చు। ఈ విధంగా బాగా కలుపుకొని ఒక గంట అలా వదిలేసి ఆ తర్వాత తినాలి। ఈ మిశ్రమం యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది। అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి యవ్వనంగా ఉండేలా చేస్తుంది। తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కడుపుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది। గ్యాస్, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది। ఈ సమస్యలు ఉన్నప్పుడు భోజనం చేసిన తర్వాత తేనెలో నానబెట్టిన అల్లం ముక్కలను తినాలి। అప్పుడు కడుపుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు। దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు। అలాగే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ కూడా తొందరగా తగ్గవు। అల్లంలో వేడి చేసే లక్షణాలు ఉండటం వలన తేనెలో నానబెట్టిన అల్లం తింటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సంబంధించి ఏ సమస్య అయినా తొలగిపోతుంది। చాలామందికి ప్రయాణం చేసే సమయంలో వాంతులు, వికారం అవుతూ ఉంటాయి। ఈ సమస్యను తగ్గించడానికి తేనెలో నానబెట్టిన అల్లం బాగా సహాయపడుతుంది। అల్లంలో ఉండే ఔషధ గుణాలు మెదడు మరియు నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపి వాంతులు, వికారం అనుభూతిని తగ్గిస్తాయి। ప్రయాణం చేయటానికి ముందు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే సరిపోతుంది। ఉబ్బసం ఉన్నవారు కూడా ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది। ఉబ్బసం చికిత్సకు అల్లం తేనెలను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు। ఉబ్బసం వచ్చింది అంటే చాలా కష్టంగా తగ్గుతుంది। కీళ్ళ నొప్పులు ఉన్న వారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది। ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు। ఈ నొప్పులు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు। స్వాద నిరోధక లక్షణాలు అల్లంలో ఉండటం వలన ఆర్థరైటిస్ సంబంధించిన అన్ని రకాల నొప్పులను తగ్గిస్తుంది। కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇలా అన్ని రకాల నొప్పులు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని తింటే ఆ తేడా మీకే తెలుస్తుంది। కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు లేవాలన్నా, కూర్చోవాలన్నా, 4 అడుగులు వెయ్యాలన్నా చాలా కష్టంగా ఉంటుంది। శారీరక నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి వంటి వాటిని కూడా తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। గుండె ఆరోగ్యంగా ఉండటానికి, రక్తపోటు నియంత్రణలో ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది। చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహిస్తుంది। అధిక బరువు సమస్యతో బాధపడే వారికి తేనెలో నానబెట్టిన అల్లం ముక్కలు దివ్య ఔషధమని చెప్పవచ్చు। అధిక బరువు సమస్య ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని ఉదయం పరగడుపున తింటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। అల్లంలో, తేనెలో ఉన్న లక్షణాలు బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి। అల్లం శరీరానికి సోకే క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది। క్యాన్సర్ శరీరం అంతా వ్యాపించకుండా నిరోధిస్తుంది। అందువల్ల క్యాన్సర్ ప్రమాదం నుండి రక్షించడానికి అల్లం తేనె మిశ్రమం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। అలాగే అల్లం శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది। డయాబెటీస్ ఉన్నవారికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది। శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది। కార్బోహైడ్రేట్ జీవక్రియను మార్చే ఎంజైమ్ల ఉత్పత్తిలో పాల్గొంటుంది। అల్లం తేనె మిశ్రమంలో కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉంటాయి। తేనెలో సుక్రోజ్ కూడా ఉంటుంది। ఇది తీపి రుచిని కలిగి ఉంటుంది। ఈ కార్బోహైడ్రేట్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి।
ఈ మిశ్రమం ఉదయం పరగడపను తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటారు. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి తేనెలో నానబెట్టిన అల్లం ముక్కలను తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. అల్లం, తేనె మనకు ఇంట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కాకపోతే కాస్త ఓపిక చేసుకుని ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని 1 గంట అయ్యాక తినండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.